హలో మామ నమస్తే. ఇవాళ వీడియోలో నేనైతే కర్రీ అయితే అండబోతున్నాను. అది ఏం కర్రీ అంటే ఉల్లిగడ్డ టమాటా టేస్టీగా ఎలా తయారు చేస్తారు, ఎలా అంటారని చెప్పేసి పూర్తి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. సో ఫస్ట్ అయితే మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంజి పెట్టుకోవాలి. గంజిలో నూనె పోసుకోవాలి, అంటే 2 పాకెట్లు పోసుకోవాలి. పోసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా మనం కడి వేసుకున్న మిర్చి అయితే వేసుకోవాలి. చిన్న చిన్న కడి వేసుకోవాలి మిర్చి అయితే. ఇక నేనైతే వేస్తున్నాను చూడండి. ఇక ఇలా వేసుకోవాలి. సిమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గంటతో కలపాలి, కొంచెం ఫ్లేవర్ వచ్చేదాకా కలిపేసినాక నెక్స్ట్ మనం అయితే గ్యాస్ అయితే మనం మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టుకోవాలి. ఇట్లా బాగానైతే పెట్టుకోవద్దు, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకొని మనం అయితే వంటను అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇవైతే కొంచెం కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటే కొంచెం ఇట్లా వేగాలి. ఇవి మిర్చి వేగినాక నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు వేయాలి. సో చూసారు కదా, కొంచెం ఇలా అయినాక మనం ఉల్లిగడ్డలు వేయాలి. ఇక మనమైతే ఇలా ఉల్లిగడ్డలు అయితే కడి వేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కడి వేసుకొని అయితే పెట్టుకోవాలి. చిన్న కడి వేసుకొని పెట్టుకున్నాక చెప్పాను కదా, 2 ప్యాకెట్ల నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని గ్యాసు ఈ ఉల్లిగడ్డలు అయితే వేయాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్లేవర్ అంటే కొంచెం వేగినాక బ్రౌన్ కలర్ రావాలి, వచ్చేదాకా మనం వేంపాలి. సో నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. సో ఉల్లిగడ్డలు వేసుకొని అయితే మనమైతే జస్ట్ కొంచెం కలుపుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనమైతే వేపుకోవాలి. ఇలా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనమైతే అల్లం అయితే వేసుకోవాలి. అల్లం 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, 2 స్పూన్ల అల్లం అయితే వేసుకోవాలి. ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్టు మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఎంతో టేస్టీగా మన ఇంట్లో తయారు చేసుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఇదైతే 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. చూడండి అల్లం ఎంత టేస్టీగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇలా అయితే కలుపుకోవాలి. చెప్పాను కదా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఉల్లిగడ్డలు అని చెప్పాను కదా, ఇలానైతే మనం కలుపుకోవాలి. చూశాను కదా ఎలా కలుపుతున్నాను. ఇప్పుడైతే మనం కూరకు సరిపోయేటట్టు పసుపు అయితే వేసుకోవాలి. అలానే మాట్లాడు. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇటు దగ్గర రండి. సో గాయ్స్ చూడండి, పసుపు అటు కొంచెం ఇటు కొంచెం కూడా పడాలి గంజులో. చూడండి మరి ఏం చేద్దాం. అది బ్రౌన్ కలర్ రాలేదు, అది తీయగా ఉంటుందా కూర. కొంచెం ఏగనిస్తేమవు ఉబ్బ అవుతలేదా. చూడండి గాయస్, ఇంట్లో లేడీస్ ఉండగా మనం అనుతున్నాం, ఏం చేద్దాం మనం మనం అనుతున్నాం. చూడండి మనం టమాటాలు అయితే ఎన్ని కోసుకోవాలంటే ఒక 4-5 కోసుకోవాలి. ఇలా చిన్నగా కోసుకోవాలి, కడి వేసుకోవాలి. చిన్నగా కడి వేసుకోవాలి టమాటాలు. చూసిరా నేను కడి వేసుకున్నా. ఏంటిదంటే ఇప్పుడు కూరలో టమాటాలు వేయాలి. టమాటాలు వేసేస్తే కూర మాత్రం టేస్టీ ఉంటుంది. నేను మర్చిపోయినా, నా వీడియోస్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అరవింద్ లడ్డు 73. చూడండి మనమైతే టమాటాలు కోసుకున్నాం. ఇప్పుడైతే వేస్తున్నాం. ఇలా టమాటాలు చిన్న కడి వేసుకొని మనమైతే గంజులో అయితే వేసుకోవాలి. దగ్గర పెట్టుకో, మొత్తం అన్ననే మూతి పెట్టి మాట్లాడబడుతుంది. టమాటాలలో పట్టట వీడియో మంచిది. అట్లే ఉండండి 5 నిమిషాలు. చూడండి టమాటాలు అయితే వేసినాడు మా ఆయన. అవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకనంటే అవి చాలా
మంచిగా ఉడుకుతాయి. మనం తాజా కొత్తిమీరని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర లాస్ట్లో వేస్తారు. ఫ్రెష్ కొత్తిమీర, ఇది తాజాగా కొత్తిమీర. ముందే రెడీ చేసుకున్న కారపొడిని అయితే మనమైతే వేసుకోవాలి. కారపొడి ఎన్ని స్పూన్లు వేసుకోవాలంటే 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. కూరకు సరిపోయేటట్టు వేసుకోవాలి. కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ లేకపోతే 2 స్పూన్లు వేసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డలు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి తీయగా ఉండకుండా రాకుండా ఉండడానికి. సో మనం అయితే ఇంత కళ్యామాక అయితే వేసుకోవాలి టమాటా కూరలో, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి. నేనైతే కళ్యామాక అయితే తీసుకొని వేసుకున్నాను. కూరలో వేసుకోవాలి. ఫైనల్గా కూరని అయితే రెడీ అయిపోతుంది. సో మనం ఎంతో టేస్టీగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. లాస్ట్ దించేటప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇట్లా చిన్న కట్ చేసుకుని అయితే వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కూరని అయితే రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా. ఇక మనం అయితే ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఇక